భుజంలో చాలా ఇంజరీస్ ఉంటాయి. అందులో ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, లేకపోతే సాఫ్ట్ టిష్యూ అంటే కండరాల ఇంజరీస్ ఉండొచ్చు. యూజువల్గా మనము కండరాల ఇంజరీస్ అయినప్పుడు షోల్డర్ ఆర్థోస్కోపీ అంటే భుజానికి సంబంధించి కీ హోల్ సర్జరీ, చిన్న హోల్స్ పెట్టి భుజంలో సర్జరీ చేస్తాం. అది సో దానికి 2-3 భుజానికి కాడ 2-3 హోల్స్ పెట్టేసి అందులో కెమెరా పాస్ చేసి దాన్ని సర్జరీ చేస్తాం. దాన్నే మనం ఆర్థోస్కోపీ అంటాం అన్నమాట. సో షోల్డర్ ఆర్థోస్కోపీ భుజం చుట్టూ ఉన్న కండరాలు డ్యామేజ్ ఉన్నప్పుడు మనం షోల్డర్ ఆర్థోస్కోపీ అనేది చేసుకోవచ్చు. అది యూజువల్గా షోల్డర్ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎక్కువ కామన్గా ఉంటాయండి కండరాల డ్యామేజ్. స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే క్రికెట్లో బౌలింగ్ అప్పుడు, లేదా బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు, ఆర్ఎల్స్ ఇన్ ఫుట్బాల్లో, ఆర్ఎల్స్ ఇన్ హాకీ గేమ్స్లో యూజువల్గా భుజం ఫ్రీక్వెంట్గా జారడం, అంటే భుజం జారడం ఉంటుంది, రికరెంట్ డిస్లొకేషన్ అంటారు ఇంగ్లీష్లో. భుజం ఫ్రీక్వెంట్గా ముందు జారడం, లేకపోతే రొటేటర్ కఫ్ అని కండరాలు ఉంటాయి భుజం చుట్టూ, ఆ కండరాలు తెగిపోవడం జరిగే అవకాశాలు ఉంటుంది. లేకపోతే బైసెప్స్ టెండాన్స్ అని ఉంటాయి, ఆ బైసెప్స్ టెండాన్స్ తెగిపోయే అవకాశం ఉంటుంది. వీటికి మనం షోల్డర్ ఆర్థోస్కోపీ చేసుకుంటామండి. సో స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే యూజువల్గా 15 నుంచి 40 ఏళ్ళ వాళ్ళకి వచ్చే ఇంజరీస్ స్పోర్ట్స్ ఇంజరీస్. సెకండ్ కేటగిరీ వచ్చి 50 ఏళ్ళ తర్వాత డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి భుజం కండరాలు వీక్ అయిపోయి తెగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇంట్లో చిన్న స్లిప్ అయినా కానీ, మెట్ల మించి కొంచెం తూలినా కానీ, బాత్రూంలో పడ్డా కానీ భుజంలో ఆ ఏజ్లో కండరాలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు కూడా మనం షోల్డర్ ఆర్థోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఒక 10 years బ్యాక్ ఇది చాలా లెస్ ఫ్రీక్వెంట్, చాలా తక్కువగా జరిగే సర్జరీ. బట్ ఇప్పుడు హైదరాబాద్లో చాలా చోట్ల చాలా ఫ్రీక్వెంట్గా జరిగే సర్జరీలో ఒకటి షోల్డర్ ఆర్థోస్కోపీ అండి. సో ఎక్కువగా ఈ కండరాలు అనేది రొటేటర్ కఫ్ అంటే భుజం చుట్టూ 4 కండరాలు ఉంటాయండి. సూప్రాస్పైనటస్, సబ్స్కాపులరీస్, ఇన్ఫ్రాస్పైనటస్ అని. వీటిని రొటేటర్ కఫ్ అంటారు ఒక గ్రూప్ని. ఈ గ్రూప్ను తెగిపోతే ఆ కండరాన్ని మనం టీవీలో చూసుకుంటా కుట్టచ్చు. ఆర్థోస్కోపీ పాస్ చేసి టీవీలో చూసుకుంటా కుట్టచ్చు. దీన్ని షోల్డర్ ఆర్థోస్కోపీ అంటాం. ఇంకొకటి లేబ్రల్ టేర్స్ అంటారు. లేబ్రల్స్ తెగిపోయినా కానీ దాన్ని కూడా టీవీలో చూసుకుంటా రిపేర్ చేయొచ్చు. లేకపోతే స్లాప్ లీజన్స్ అంటారు. స్లాప్ అంటే బైసెప్స్ అని కండ ఉంటుంది, ఆ కండని ఏరియా అటాచ్మెంట్ ఏరియా కాడ తెగితే దాన్ని స్లాప్ టేర్ అంటాము. దాన్ని కూడా మనం టీవీలో చూసుకుంటా కుట్టచ్చు. బ్రాడ్గా ఈ ఇంజరీస్లో మనం షోల్డర్ ఆర్థోస్కోపీ వాడచ్చు.